హాయ్ అండి, ఇప్పుడు నేను చూపిస్తుంది ప్రిజం మాల్. ఇందులో మాయా వరల్డ్కి అయితే మేము వచ్చేసాము. ఇందులో టికెట్స్ ఎలా ఉందనేది చూపిస్తాను. క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎంత అద్భుతం అంటే మాయా దీపం, మాయా లోకం అన్నట్టు ఉంటుంది మాయా వరల్డ్. సో టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. అడల్ట్కి అయితే 500, తర్వాత కిడ్స్కి అయితే 300. 3 years నుంచి 10 years వరకు 300 ప్లస్ జిఎస్టీ అంటే మనకు 86 రూపీస్ అని పడుతుంది. ఒక్కొక్కరికి 600 అవుతుంది అడల్ట్కి. కిడ్స్కి అయితే 400 అవుతుంది. సో మనం అది మొత్తం అవర్స్ వచ్చేసి 1 hour. ఎంత ఎక్సైట్మెంట్గా ఉందండి. లోపలికి ఎంటర్ అయినామంటే చాలా బాగుందండి. మీ ఫోన్స్ గ్యాలరీలు అయితే ఫుల్ అయిపోతాయి. సో మేమైతే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర వెయిట్ చేసి టికెట్స్ అయితే తీసుకున్నాము. మా కిడ్స్కి, నాకు, మా హస్బెండ్కి 3 టికెట్స్ అయితే తీసుకున్నాము. మా పాపకి తీసుకోలేదు. సో అక్కడ మా పాప అయితే అడుగుతుంది ఏముందని చెప్పేసి అడుగుతుంది. నేనైతే చెప్పుకొని అయితే చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉందని ఎంటర్ అయితే చాలా బాగుంది. సో టికెట్స్ అయితే తీసుకున్నాము ఒక్కొక్కరము. అక్కడ మొత్తం గ్లాసెస్లో ఉందంట. లోపలికి అయితే చెప్పులు అయితే అలో లేదంట. ఇక్కడైతే చెప్పులు అయితే మేమైతే పెట్టి వెళ్తున్నాము. సో తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ కూడా పెట్టానంటే లోపలికి అలో లేదంటే. గ్లాసెస్ ఉంది కాబట్టి ఏదైనా పడ్డా కూడా కష్టం అని చెప్పేసి వాటర్ అలా ఏమైనా తాగుతారేమని చెప్పేసి తాపేసి లోపలికైతే ఎంటర్ అయ్యాం. టికెట్ చూపించాయి, అక్కడ టికెట్ చూపించాం, ఇక్కడ టికెట్ చూపించాం ఏంటంటే చెప్పేసి లోపలికైతే వెళ్ళంగానే వావ్ అనేది మాత్రం అంటాము. ఎంత వెళ్ళంగా అన్ని రూమ్స్ వెళ్ళినా సరే లైటింగ్స్తో పాటు అసలు మనం వేరే కంట్రీలలో ఉన్నట్టయితే అనిపించింది. ఇప్పుడు మన దగ్గరలోనే హైదరాబాద్లో అయితే వచ్చేసి దీన్ని ఎంతగానో మేము చెప్పాను కానీ లొకేషన్ మాత్రం చెప్పలేదు కదా. సో ఇది మాత్రం మన గచ్చిబౌలిలో ప్రిజం మాల్లో ఉంటుంది. మాయా వరల్డ్ అనమాట. సో మాయా వరల్డ్ అంటే పేరు తగ్గట్టే ఉందండి ఇదైతే. దీని లొకేషన్ క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను చూడు. హైదరాబాద్లో గచ్చిబౌలిలో ప్రిజం మాల్లో ఉందండి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఓకే అండి, బాయ్ బాయ్. నా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే లోపల ఒక్క దగ్గర బాల్స్ అనేవి వస్తాయి. మనం స్విమ్మింగ్ పూల్లో ఎలా అయితే స్విమ్ చేస్తామో అలా బాల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ థీమ్ అయితే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఎక్కడ వెళ్ళినా మళ్ళీ అటు సైడ్ వస్తుండ్రు. అక్కడ విజిలేసి మరీ పంపిస్తున్నారు. అయినా సరే అందులో అయితే లేవట్లేదు. ఈ మిర్రర్ దగ్గర అయితే చాలా కష్టమైందండి వెళ్ళాలంటే. అసలు ఎటు వెళ్ళినా అసలు కనిపించట్లేదు తెలుసా. కళ్ళుండి కూడా మనం గుడ్డి వాళ్ళం అవుతాం అన్నట్టు అనిపించింది. చేయి పట్టుకొని ఇట్లా దొబ్బేస్తూ ఉంటే ఎక్కడ మిర్రర్ ఉందో అని అలా వెళ్తూ అనిపించిందండి. చాలా కష్టమైంది ఇక్కడైతే. ఇంకా వెళ్తూ ఇప్పుడు ఎంట్రన్స్లో ఒక బాల్స్ వస్తాయి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఆ స్కిప్ మాత్రం చూడకుండా ఉండకుండా చూడండి, స్కిప్ చేయకుండా. లాస్ట్లో ఉంటుంది. చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. బాల్స్లలో ఫుల్ ఎంజాయ్ చేశారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసి వీడియోస్ కూడా తీశారు బాగానే. అంతా బాగా అసలు మనకు లోపల బాల్స్తో ఆడుతుంటే ఎక్సర్సైజ్ అన్నట్టు అనిపించింది. సో కిడ్స్కి అయితే చాలా బాగా అనిపించింది. బాగా ఆడాము, వావ్ అన్నట్టు అనిపించింది.